వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ అండి. సో తెలుసు కదా కస్టమర్ సర్వీస్ గురించి, కాల్స్ మాట్లాడడం, ఇలాంటివి చాట్ చేయడం, కస్టమర్స్కి సర్వీస్ అందించడం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ చూసుకున్నట్లయితే జెన్పాక్ట్ అండి, ట్రస్టెడ్ కంపెనీ. సో మనకు తెలుసు ఎంఎన్సీ ఎంత పెద్ద కంపెనీయో. ఓకే, ఆ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 నుంచి 3 years ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, శాలరీ నాట్ డిస్క్లోజ్డ్ అనేది అరౌండ్ చూసుకున్నట్లయితే 3 LPA వరకు ఉంటుందండి. ఓకే, లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్. సో హైదరాబాద్ లొకేషను, తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, జాబ్ హైలైట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే, ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. బీఏ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎవరైనా ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. ప్రీవియస్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్. ఓకే, మీకు ముందుగానే కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రిఫర్డ్ అని పెట్టారు కాబట్టి. సో చూసుకోండి, స్ట్రాంగ్ అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, మీకు స్ట్రాంగ్ అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నట్టయితే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్. ఓకే, కస్టమర్ యొక్క క్వశ్చన్లకి రెస్పాండ్ అవ్వాలి. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్. ఓకే, మీరు డేటా కలెక్ట్ చేయాలి. మెయింటైన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెసెస్. మీకు క్లయింట్స్ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మాట్లాడి వాళ్ళకి సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్కలేట్ ప్రోడక్ట్ బగ్స్. ఓకే, ప్రోడక్ట్స్ బగ్స్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. జెన్పాక్ట్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రొఫెషనల్ అండ్ సొల్యూషన్ ఫర్మ్ డెలివరింగ్ అవుట్కమ్స్ దట్ షేప్ ద ఫ్యూచర్. ఓకే, ఓవర్ 1,25,000 people across 30+ countries driven by our innate curiosity. ఓకే, తెలుసుగా మనకి జెన్పాక్ట్ ఎంత పెద్ద కంపెనీయో, చాలా ఎంఎన్సీ పెద్ద కంపెనీ. అరౌండ్ ద వరల్డ్ చూసుకున్నట్లయితే 30+ కంట్రీస్లో 1,25,000 people ఉన్నారు. ఓకే, సో ఇదొక పెద్ద ఎంఎన్సీ కంపెనీ. సో అందుకే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. ఓకే, చెప్తున్నాడు, ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు డెమాన్స్ట్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇంట్యూషన్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ రిక్వైరింగ్ ఆపరేషనల్ అడాప్టబిలిటీస్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, యాక్టివ్ యూజర్ ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్. ఓకేనా, కస్టమర్ యొక్క క్వైరీస్కి వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా అనలిస్ట్ టు ఎనేబుల్ రికవర్ ఆఫ్ ద అమౌంట్ ఫర్ ఎండ్ యూజర్. ఓకే, డేటా అనేది కలెక్ట్ చేయాల్సింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరు డేటా కలెక్ట్ చేయాలి. అంటే వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం వచ్చిందో మీరు తెలుసుకోవాలి. మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్. ఓకే, క్లయింట్ యొక్క అండర్స్టాండింగ్, క్లయింట్ మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి మీరు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్కలేట్ ప్రొడక్ట్స్ బగ్స్ని ఫైండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్. వాళ్ళ కస్టమర్స్కి ఎక్సలెంట్గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో యూ షుడ్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిబిట్ కెపాసిటీ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు క్విక్గా సాల్వ్ చేసే ఎబిలిటీ మీకు ఉండాలి. ఓకే, అందుకే క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్ అని ఇచ్చాడు. రెస్పాన్సిబుల్ టు షోకేస్ ప్రొవెన్ వర్క్ ఎథిక్ విత్ ద ఎబిలిటీ టు వర్క్ వెల్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ లార్జర్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. ఓకే, వర్క్ ఎథిక్గా మీరు చాలా బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎబిలిటీ టు వర్క్ విత్ బోత్ ఇండిపెండెంట్లీ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లార్జర్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్లో మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది, టీంతో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి రెడీగా ఉండండి.
క్వాలిఫికేషన్స్ వీ సీక్ ఇన్ యూ. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ డిసిప్లిన్. ఓకే, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వాయిస్. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే చాట్, ఈమెయిల్, వాయిస్లో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రిఫర్డ్ అని పెట్టారు కాబట్టి మీకు ఉంటే ఇంకా ఈజీగా మీరు జాబ్ పెట్టవచ్చు. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఓకే, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అనలైటికల్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. ఓకే, మీకు కస్టమర్స్తో మాట్లాడే విధానం ఇవన్నీ తెలుసుంటే ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అనేది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటన్ ఇంగ్లీష్ అండ్ విత్ న్యూట్రల్ ఇంగ్లీష్ యాక్సెంట్. ఓకే, మీకు ఇంగ్లీష్ యాక్సెంట్ వస్తే ఇంకా ఫుల్ బెనిఫిట్ అండి. రాయటం చదవటం వస్తే ఫుల్ బెనిఫిట్గా ఉంటుంది. వీ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. ఓకే, ఇంక్లూడింగ్ వీకెండ్ షెడ్యూల్. ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూసుకోండి ఇవన్నీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఓకే, రోల్ కస్టమర్ సర్వీస్. ఓకే, సో ఇదండి ప్రాసెస్. అసోసియేట్ కస్టమర్ సర్వీస్ రోల్ కోసం జెన్పాక్ట్ వాళ్ళు అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్స్ పోస్టింగ్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. సో మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే కస్టమర్ సర్వీస్ హైదరాబాద్ లొకేషన్ కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.